అవునండి, పరీక్ష సమయం వచ్చినది. ఈ వేదిక నొద్ద నుండి నేను మీతో ఏమని చెప్పితిని? గత సంవత్సరం అమెరికా తన కుదరని తప్పు చేసినది. నేను చెప్పాను, కుదరని తప్పు అని. నిజంగా ఆమె చేసినది. And look what she's doing now. You see it in the government affairs. They're trying to go right over and hook up with the Arabs. Don't you know God's word said, whoever who curses Israel will be cursed? ఇప్పుడు ఏమి చేస్తుందో ఆమె చూడు. ప్రభుత్వ వ్యవహారాల్లో నీవది చూడు. వారు నేరుగా వెళ్లిపోయి అరబ్బులతో తగులుకొనటానికి, అనగా సంబంధాలు పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. మీకు తెలియదా? దేవుని వాక్యం చెప్పుచున్నది, ఇశ్రాయేలును ఎవరైతే శపిస్తారో వారు శపించబడతారు. తప్పకుండా ఇశ్రాయేలు పక్షముగా నేను నిలబడతాను. మా భూమిని తీసుకో. వారు తీసుకుంటారు, ఖచ్చితం. వారు తప్పు చేస్తున్నారు. వారు చేస్తున్నారు నిజం సహోదరుడా. యూదులకు వ్యతిరేకంగా తిరిగిన ప్రతి దేశాన్ని చూడు, వారు మునిగిపోయారు. Look at Germany when she turned against the Jews, and they burnt the bodies in the cemeteries, and look what it is today. జర్మనీని చూడు, వారు యూదులకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఏమి జరిగినదో. వారు భస్మమై వాటిలో, వారు బూడిదైపోయే వాటిలో వారి దేహాలను పెట్టినప్పుడు మరి ఈ రోజు ఏమిటో చూడు. Look at Italy that turned against the Jews when Mussolini ousted them from Italy. Look at it today. If we wasn't beaten, they'd be starved to death. యూదులకు వ్యతిరేకముగా తిరిగినప్పుడు ఇటలీని చూడు. ముస్సోలిని వారిని ఇటలీ నుండి బహిష్కరించినప్పుడు ఈ రోజు వారిని చూడు. మనం వారిని పోషించకపోతే వారు మరణ వేదంతో ఉండేవారు. And here the gospel come and give a mercy call throughout the nation for years, and we turned it down. And now, working, the devil taking his seat is turning the hearts of these political men against Israel, and they're hooking up over down with the Arabs. మరి ఇక్కడ దేశమంతట్లో సంవత్సరాల నుండి సువార్త వచ్చి కనికరముతోన తన పిలుపునిచ్చినది. మనం తిరస్కరించాము. ఇప్పుడు దయ్యం తన స్థానాన్ని తీసుకుని పనిచేస్తున్నది. ఈ రాజకీయ మనుషుల హృదయాలను ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా త్రిప్పుతున్నది. వారు దూరాన ఉన్న అరబ్బులతో బంధాలు కలుపుకుంటున్నారు. సహోదరుడా, మనము అయిపోయాము. అవునది నిజం. లోకం ఎంత నిశ్చయమో అంతగా మనం మునిగిపోయాము. I love my nation. I love it what it stands for. But brother, I love my Lord above everything. And I love to see my nation to its knees, but I'm afraid we'll never do it. We're at the end time. What happened? A mixed multitude got in. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అది దేనికి నిలబడినప్పటికీ నేను దాన్ని ప్రేమిస్తాను. అయితే సహోదరుడా, ప్రతి దానికంటే మిన్నగా నేను నా ప్రభును ప్రేమిస్తాను. నా దేశము దాని ముఖాలపై ఉండట చూడాలని నేను ప్రేమిస్తున్నాను. మనం అది ఎన్నడూ చేయమని నేను భయపడుతున్నాను. మనం అంత్యకాలంలో ఉన్నాము. ఏమి జరిగి మిశ్రిత జనాంగం ప్రవేశించినది. Watch our churches. A few years ago when they had the old-fashioned holiness churches, when they stood for God and righteous, when women dressed and act like ladies, when man dressed and act like man, when people went to church on Sunday morning, when they had all-night prayer meetings, when they had the old-fashioned type, they had a real revival. God bless. He cut off every enemy before them. మన సంఘాలను కనిపెట్టు. కొన్ని సంవత్సరాల క్రితము అవి పాతకాలపు పరిశుద్ధ సంఘాలు. వారు దేవుని కొరకై, నీతి కొరకై నిలబడినప్పుడు, వనితల వలె స్త్రీలు వస్త్రాలు ధరించినప్పుడు, పురుషుల వలె వస్త్రాలు ధరించినప్పుడు, ప్రజలు ఆదివారం ఉదయాన ఆలయానికి వెళ్ళినప్పుడు, రాత్రంతా ప్రార్థనలు వారికి ఉన్నప్పుడు, పాతకాల పద్ధతులు వారికి ఉండినప్పుడు, వారికి నిజమైన ఉద్యోగాలు వారికి ఉన్నవి. దేవుడు ఆశీర్వదించాడు. వారి ఎదుట ప్రతి శత్రువును ఆయన నరికివేశాడు.